ఎక్కేసుకొని ఆ బైక్‌ని మట్టించుకొని వెళ్ళడంతో హైవే మధ్యలోకి రావడం జరిగింది. జరుగుతుందంతా ఎరుస్వామి అన్నీ చూస్తున్నాడు. కరెక్ట్‌గా ఉదయం 3:10 అవుతుంది. హైదరాబాద్ టు బెంగుళూరు వెళ్ళాల్సిన బస్సు కావేరీ ట్రావెల్స్ అటువైపుగా వెళ్తుండగా, ఏదైతే శివశంకర్ ఎరుస్వామి యేసుకొని వచ్చిన మోటార్ వెహికల్ ఉందో అది కరెక్ట్‌గా హైవేకి మిడిల్‌లో ఉండడం వల్ల కావేరీ ట్రావెల్స్ బస్సు దాని మీద నుంచి ఎక్కడం, అక్కడే ఉన్న ఎరుస్వామి ఇదంతా జరుగుతుండడం చూస్తున్నాడు. కావేరీ ట్రావెల్స్ మంటలంటుకొని అక్కడ ప్రజలు చనిపోవడం కూడా చూస్తున్నాడు. ఆ తర్వాత కొంతసేపటికి 200-300 మీటర్స్ దాన్ని అలాగా కింద నుంచి ఈడ్చుకొని వెళ్ళిన తర్వాత కింద నుంచి పెట్రోల్ లీక్ అయ్యి స్పార్క్స్ వచ్చి బస్ అంతా తగలబడడం జరిగింది. ఎప్పుడైతే మంటలంటుకున్నాయో మెల్లిమెల్లిగా బస్ అంతా వ్యాపించడం జరుగుతుంది. బస్‌కి వేగంగా మంటలంటుకోవడం చూసి బస్ డ్రైవర్ తన స్వార్థంకి తన ప్రాణాలను రక్షించుకోవడానికి అక్కడి నుంచి పారిపోవడం జరిగింది. ఏదైతే కావేరీ ట్రావెల్స్ బస్ నడుపుతున్నాడో అతని పేరు లక్ష్మయ్య. ఇదంతా ఎర్రస్వామి దూరం నుంచి గమనిస్తూనే ఉన్నాడు. కరెక్ట్‌గా 3:10 సమయంలో ప్రతి ఒక్కరు మంచి నిద్రలో ఉన్నారు. అసలు ఏమవుతుందో వాళ్ళందరికీ తెలీదు. అలా టైంలో ఇలాంటి ఘోరం జరగడం చాలా బాధాకరం. కావేరీ ట్రావెల్స్‌లో మొత్తం 40 మంది ప్యాసింజర్లున్నారంట. అందులో 21 మంది బతికారంట. మిగతా 19 మంది అక్కడికక్కడే కాలి బూడిదయిపోయారనేసి తెలిసింది. అక్కడ వెనకాతల మొత్తం అంతా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. అటువైపు వెళ్తున్న వెహికల్స్ అందరూ బస్ చుట్టుముట్టి అక్కడ ఏం జరుగుతుందో ప్రతి ఒక్కరు కూడా కాపాడడం పోయి వీడియోస్ తీస్తున్నారంట. ఇద్దరు ముగ్గురు తెగించి కొంతమంది ప్రాణాలు రక్షించారు. ఆళ్ళందరికీ హ్యాట్స్ ఆఫ్. ఇంత జరుగుతున్న మంటల్లో మొత్తం అందరూ కాలిపోవడానికి కారణం ఎగ్జిట్ డోర్ ఎలా తీయాలనేది ఆళ్ళకి అవగాహన లేక అక్కడికక్కడే కాలి బూడిదయిపోయారు.